ప్రార్థనతో ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి వారు కూడా తలలు వచ్చినట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమందు నీ పాదాల చెంత చేరి ప్రార్థించడానికి మీరు మమ్మల్ని నీ ప్రియ బిడ్డలుగా స్వీకరించి మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క రక్తం ద్వారా మా పాపములన్నింటినీ కడిగి వేసి పరిశుద్ధమైన సన్నిధిలో నిలబడుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు మమ్మల్ని యోగ్యులుగా చేసిన గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ఆరాధనకు యోగ్యుడా, మా స్తుతులకు పాత్రుడా, మీరు మా మధ్యలో సంచారం చేస్తూ మేము చేస్తున్న స్తుతులపై ఆసీనుడమై ఈ దినము మాతో మాట్లాడి ఇంటి ఆరాధన మీకు మహిమకరంగా ఈ కార్యక్రమంలో పాల్పొందుతున్న ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగా మార్చమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. గత మాసమంతయు మమ్మల్ని, మా కుటుంబాలను, మా దేశాన్ని, ప్రపంచ దేశాలను మీరు కాపాడిన దేవుడు, మరొక నూతన మాసాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని పాటలు పాడుతూ మనము ప్రభువుని స్తుతిస్తాము. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. ధవళవర్ణుడా మనోహరుడా నాథవర్ణుడా నా ప్రియుడా, ధవళవర్ణుడా మనోహరుడా నాథవర్ణుడా నా ప్రియుడా, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. అప్పుడు చెప్పండి కొడుతూ ప్రభుని గడపడు సార్. కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డలు కూడా దైవాన్ని ప్రేమలు పరలోకము నుండి అనేకమైన దేవుళ్ళతో చెప్పి ఆశీర్వదించబడుతున్నారు. ఆరాధించేదా అరుణోదయమున అమరుడనిల్లే ఆశ తీరా. ఆరాధించేదా అరుణోదయమున అమరుడనిల్లే ఆశ తీరా. ఆశిత జన పాలక
ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము. హల్లెలూయా. Thank you, Jesus. Amen. Hallelujah. అతిలేని నన్ను శుద్ధి చేసినావే, హృది నుండి నన్ను బ్రతికించినావే. అతిలేని నన్ను శుద్ధి చేసినావే, హృది నుండి నన్ను బ్రతికించినావే. ఏమని పాడెద దేవా, ఏమని పొగడెద ప్రభువా, ఏమని పాడెద దేవా, ఏమని పొగడెద ప్రభువా. వల్లవరుడా, మనోహరుడా, రత్నవర్ణుడా, నా ప్రియుడా. వల్లవరుడా, మనోహరుడా, రత్నవర్ణుడా, నా ప్రియుడా. స్తుతి పాడెదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. స్తుతి పాడెదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. Praise the Lord. Thank you, Jesus. చేసినావే పరిశుద్ధుడా. చేసినావే పరిశుద్ధుడా. నీ నతనే పాడెద దేవా, పదివై పొగడెద ప్రభువా. నీ నతనే పాడెద దేవా, పదివై పొగడెద ప్రభువా. వల్లవరుడా, మనోహరుడా, రత్నవర్ణుడా, నా ప్రియుడా. వల్లవరుడా, మనోహరుడా, రత్నవర్ణుడా, నా ప్రియుడా. స్తుతి పాడెదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. స్తుతి పాడెదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. స్తుతి పాడుటేనా అతిశయము. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. మానవుడు పాడుతూ ప్రభువుని కలుద్దాం. నాతో కలిసి పాడండి, ప్రభువుని స్తుతించండి. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించడం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు,
పాలించు దేవుడు యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించదు. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల దాట ఏమి దేవుడు.
దేవునికి మహిమ. మనమందరం కూడా ప్రభువులకు హృదయపూర్వకంగా స్తుతులను చెల్లిస్తూ దేవుని కనపరుస్తూ మీరున్న చోట కళ్ళు మూసుకుని మీ రెండు చేతులెత్తి ప్రభుని స్తుతించండి. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రభు నామాన్ని కనపరుస్తాం. ప్రభు చేసిన మేలులను ఉపకారములను తలంచుకుంటూ ఆయనకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ప్రాణాత్మ శరీరములను దేవునికి సమర్పిస్తాం. ఆయన స్తుతిస్తాం. స్తోత్రం. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభువు. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభువు. నీతి న్యాయమైన సింహాసనాధారము, నీతి న్యాయమైన సింహాసనాధారము, కృపా సత్యములే సన్నిధానము, కృపా సత్యములే సన్నిధానము. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. ఆకాశీనుడైన దేవుడు నిన్ను నన్ను గమనిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుని దృష్టి లోకమంతటాన్ని సంచారం చేస్తూ
మా పరలోకపు తండ్రి, మా స్తుతులకు పాత్రుడా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. బలిని అర్పణను కోరే దేవుడు నీవు కాదు, కానీ విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన బలియాలు. విరిగి నలిగిన హృదయాలతో నీ సన్నిధికి చేరి ఉన్నామయ్యా. ఈ దినము మీరు మాతో మాట్లాడండి. మీకు మహిమకరముగా, మాకు ఆశీర్వాదకరముగా నీ మాటలు మాకు వినిపించండి నాయన. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. జీవము గల నీ వాక్కుల కొరకు మేమెదిరి చూస్తూ ఉన్నాం. వినగలిగిన చెవులను, గ్రహించే మనస్సు మాకు అనుగ్రహించండి. మీరే మహిమ పొందండి. యేసయ్య పుణ్యనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఉన్నతమైన నామానికి మహిమకలుగుగాక. ప్రభు నామంలో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మనలను, మన కుటుంబాలను నేటి మట్టుకు క్షేమముగా కాపాడి ఆయన తన ప్రశస్తమైన హస్తాలలో మనల్ని భద్రపరిచి ఎల్లవేళలా ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్న దైవదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మీ అందరూ కూడా ఈ ఉదయకాల సమయమందు క్షేమముగా ఉండాలని నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమందు మరి మే మాసం ఈ మొదటి ఆదివారంలో మనమందరము కలిసి ప్రభువుని ఆరాధించడానికి ప్రభు మనలను ప్రేమించి గత మాసమంతయు మనల్ని కాపాడి మరొక నూతన మాసాన్ని మనకు బహుమానంగా ఇచ్చాడు. ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేని స్థితిలో దేవుని పిల్లలమైన మనము, మానవులమైన మనము ఉన్నాము. మానవులమైన మనము ఎల్లప్పుడూ దేవుని సంతోషపెట్టే విధంగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు ఎంతగానో సంతోషిస్తారు. కానీ వారు ప్రయోజకులై తల్లిదండ్రులకు మంచి పేరులు తీసుకొని వచ్చినప్పుడు మరీ ఎక్కువగా సంతోషిస్తారు. ఈ ఉదయకాల సమయమందు దేవుని చేత సృష్టింపబడిన మానవులమైన మనము, ఆయన పిల్లలమైన మనము, ఆయన స్వారూప్యములో చేయబడిన మనము ఆయనను సంతోషపరిచే వారముగా ఉంటున్నామా, లేదా ఆయనకు కోపము తెప్పించే వారిగా ఉంటున్నామా మనం నేర్చుకోవలసి ఉంది. చాలాసార్లు మనము ఆలోచిస్తూ ఉంటాం. ఏంటంటే మనం ఏమి చేసినాను, ఎలా జీవించినాను దేవుడు మనల్ని ఏమి అనడులే అని మనం అనుకుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే మానవుడు దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు దేవుడి కూడా కోపం వస్తుందంట. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడికి కోపం వస్తే మనల్ని ఏం చేస్తాడు. ఈ దినాల్లో మనం చూస్తే మన చుట్టూ అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ప్రతి మాసము ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలని మనకు ఆ రిసిప్ట్లు ఇచ్చి వెళ్తూ ఉంటారు. ఒకవేళ ఆ బిల్ మనం కట్టకపోతే ఏం జరుగుతుంది? కొంతకాలానికి వారు వచ్చి
మన ఇంటికి సప్లై అయ్యే ఆ కరెంటును అనగా పవర్ను కట్ చేసి వెళ్తారు. ఎందుకు మీరు అలా చేశారు అని ఒకవేళ మనం ప్రశ్నిస్తే, మీకు పవర్ను సప్లై చేసేది మేమే కనుక మేము చెప్పిన విధంగా మీరు మరి బిల్లు చెల్లించకపోతే మీ పవర్ను కట్ చేసే అధికారం మాకున్నదని ఆ డిపార్ట్మెంట్ వారు మనకు చెప్తారు. అంతేకాదు మరి మున్సిపల్ వారు కూడా ట్యాక్స్ వేస్తారు. ఇలా చూసుకుంటూ వెళ్తే ప్రతి డిపార్ట్మెంట్ కూడా మానవులు ఉపయోగించుకున్నప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ వారు కొన్ని నియమ నిబంధనలు పెడుతూ ఉంటారు. ఆ నియమ నిబంధనలకు మరి మనుషులు లోబడి జీవించాలి. ఈ మధ్యలో మన ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. ఎవరైనా లాక్డౌన్ ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం అనగా ప్రజలను ప్రేమించాలి కానీ ప్రజలను శిక్షించాలా అని మనం ప్రశ్నించుకుంటే, ఎప్పుడైతే ప్రభుత్వానికి ప్రజలు లోబడి ఉంటారో అప్పటి వరకు ప్రభుత్వము మనల్ని ప్రేమిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క ఉత్తర్వులను మనం లెక్క చేయకుండా ప్రభుత్వానికి విరోధముగా జీవిస్తామో అప్పుడు ప్రభుత్వమే మనల్ని కఠినముగా శిక్షిస్తూ ఉంది. ఇలా మనం చూస్తూ ఉంటే ప్రతి డిపార్ట్మెంట్ వారు కానీ చివరికి ప్రభుత్వము కానీ వారు చెప్పిన మాటను వినకపోతే, లేక ప్రభుత్వము నియమ నిబంధనలకు మనము లోపడకపోతే మనల్ని ప్రేమించే ప్రభుత్వమే మనల్ని ఎలాగైతే శిక్షిస్తుందో అదే రీతిగా మనల్ని సృజించిన దేవుడు కూడా కొన్నిసార్లు మానవులమైన మన మీద తనకు కోపం వస్తుంది అని పరిశుద్ధ లేఖనము సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము నుండి 21వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ చక్కని విషయాలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అని రాయబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు కోపం వస్తుంది. ఎందుకంటే వారు మనకు కావలసినవన్నీ సప్లై చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి కోపం వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వము మనల్ని ఎంతో చక్కగా పాలిస్తూ మానవునికి మనుగడకు ఎన్నో కార్యాలను చేపడుతూ ఉంది. మరి దేవునికి ఎందుకు కోపం రావాలి అని మనం ప్రశ్నిస్తే, ఈరోజు మానవుడు జీవిస్తున్నాడంటే కేవలము అది దేవుని యొక్క దయ మాత్రమే. నీవు పీల్చే గాలిని దేవుడు నీకు ప్రసాదించాడు. ఇదిగో పంటలు పండించుకోవడానికి ఆకాశము నుండి వర్షమును దేవుడు నీకు ఇచ్చాడు. ఇదిగో ఈ లోకములో సర్వ సృష్టిని దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. ఆయన భూమిలో ఖనిజాలను, భూమిలో ముడి పదార్థాలను, భూమిలో మానవునికి అవసరమైన బంగారమును, ఇనుములు, అనేక రకములైన ముడి పదార్థములను ఆయన దాచిపెట్టాడు. ఈరోజు మానవుని యొక్క మనగడ కొరకు మరి లోకములో ఉన్న కొంతమంది లేక కొన్ని డిపార్ట్మెంట్స్ ఏ విధంగానైతే పనిచేస్తున్నాయో వీటన్నిటికంటే కూడా మరి ఎక్కువగా మానవుని మనగడ కొరకు దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క దయ లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా మానవుడి లోకములో జీవించడము సాధ్యము కాదు. కనుకనే దేవుడు మానవుని యుద్ధ నుండి ఆయన ఏం కోరుకుంటున్నారు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళేమో బిల్లు కోరుకుంటున్నారు, మున్సిపాలిటీ వాళ్ళేమో ట్యాక్స్ కోరుకుంటున్నారు. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి డిపార్ట్మెంట్ వారు కొన్ని పన్నులు కట్టడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. మరి దేవుడు మనల్ని ఏమి చేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు? ఏమి చేస్తే దేవుడు సంతోషిస్తాడు అని మనం ఆలోచించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లి
వ్యర్థులైరి అంటున్నాడు. వారు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. అంటే లోకములో ఉన్న ప్రతి మానవునికి దేవుడు ఉన్నాడని తెలుసు. సృష్టింపబడిన ఏది కూడా తనకు తానుగా సృజింపబడలేదు, కానీ సృజింపబడిన ప్రతిదీ కూడా ఏదో ఒక బలమైన శక్తి దాన్ని సృజించింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మధ్యలో మనం సెల్ ఫోన్స్ వాడుతూ ఉన్నాం. ఈ యొక్క చక్కని సాధనం లేక ఈ పరికరం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఇది మన చేతిలోనికి రావడానికి దీని వెనక కొంతమంది శ్రమ పడ్డారు. ఈరోజు మనం కళ్ళతో చూసే ప్రతిదీ కూడా అది మన కళ్ళ ముందు వచ్చింది అని అంటే అది తయారు చేయడానికి ఎవరో ఒక వ్యక్తి దాని గురించి శ్రమ పడ్డారు. అలాగే ఆకాశమును చూస్తూ ఉన్నాం, భూమిని చూస్తూ ఉన్నాం, సూర్య చంద్ర నక్షత్రములను చూస్తున్నాం. ఈ ప్రకృతిలో ఉన్న అనేక విషయాలను మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం. మరి వీటిని ఎవరు చేశారు అంటే బైబిల్ చెబుతుంది దేవుడు చేశాడు. ఆమేన్. దేవుడు చేశాడు ఈ సర్వ సృష్టిని. సృష్టిలో ఉన్న ప్రతి దాని నుండి దేవుడు కోరేదేమిటి? ఆయన ఏం కోరుకుంటున్నాడంటే చాలా స్పష్టంగా రాయబడుతుంది. దేవుని మహిమపరిచి దేవునికి కృతజ్ఞతలు చెల్లించమని కోరుకుంటున్నాడు. మేలు చేసిన వ్యక్తికి కృతజ్ఞత చెల్లిస్తాం. దేవుడు మనకి ఏం మేలు చేశాడండి అని మీరు ప్రశ్నిస్తే, ఈరోజు నీవు బ్రతికి ఉన్నావంటే దానికి కారణం దేవుడే. నీ జీవితంలో అనేకమైన మేలులు చేసే దేవుడు నీ నుండి నా నుండి ఆయన కోరుకునేది ఏంటంటే దేవునిగా మహిమపరచాలి. ఆయనకు కృతజ్ఞతలు, నీకు చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అది దేవుడు మానవుని యొద్ద నుండి కోరుచు ఉన్నాడు. అయితే మానవులలో చాలా గుంపులు తయారైపోయాయి. ఒక గుంపు అంటుంది అసలు దేవుడే లేడని, మరొక గుంపు అంటుంది దేవుడు ఉన్నాడు కానీ నాకు నచ్చిన రూపంలో ఉంటేనే అది నాకు నచ్చిన దైవం అని. మరొక గుంపు అంటుంది అసలు దేవుడే లేడని. కొందరు అంటారు దేవుడు ఉన్నాడు కానీ దేవుడికి నచ్చినట్లు మనం ఎందుకు బ్రతకాలి, మనకు నచ్చినట్లుగానే మనం బ్రతుకుదామని ఆలోచించేవారు చాలా మంది ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని పరిశుద్ధ గ్రంథములో కీర్తనకారుడు 128వ కీర్తన 1వ వచనంలో అంటాడు. ఒకవేళ దేవుని యందలి భయము భక్తి, దేవుని యందలి మరి భయము లేకుండా మానవుడు జీవించినప్పుడు మానవునికి దేవుడు వ్యతిరేకముగా నిలబడతాడు. మానవుని ఆశీర్వదించే దేవుడు, మానవుని ప్రేమించే దేవుడు, మానవునికి కావలసిన సమస్తమును సమకూర్చిన దేవుడు, మానవుడు దేవుని మాట విననప్పుడు మానవునికి వ్యతిరేకముగా ఆయన తన కార్యములను మొదలు పెడతాడు. ఆ సమయంలో మానవుడు మరి ఎంతో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, కొన్ని సత్యాలను పరిశుద్ధ గ్రంథములో నుండి మనం నేర్చుకుందాం. ఎహెచ్కేలు గ్రంథము 14వ అధ్యాయము. ఎహెచ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుండి 21వ వచనం వరకు మీరు చదివినట్లయితే అక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేయబడతాయి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని
చేయదును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై దేవుని యందలి విశ్వాసమును విడిచిపెట్టి దేవునికి లోబడక, దేవుని చిత్తమునకు లోబడక, తమ ఇష్టానుసారముగా జీవిస్తూ దేవునికి విరోధముగా బ్రతుకుతున్న ఏ దేశమైనా, ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తి అయినా, వారందరికీ కూడా పరిశుద్ధ లేఖనం తెలియజేస్తున్న సత్యం ఏమిటంటే, వారు విశ్వాసఘాతకులై నా దృష్టికి పాపము చేస్తే నేనేం చేస్తాను? ఆయన అంటున్నాడు ఏంటంటే, నేను విరోధిని ప్రాణాధారము ఆహారము లేకుండా చేసి కరువును పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేసేదను అంటున్నాడు. మనుషులను పశువులను నిర్మూలన చేస్తారు. అయ్యా, ఏ దేశమైతే దేవునికి లోబడకుండా జీవిస్తుందో, దేవునిగా ఆరాధించకుండా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా కృతజ్ఞత హీనులై బ్రతుకుతారో, ఏ మానవుడైనా, ఏ కుటుంబమైనా, ఏ దేశమైనా, దానంతటికీ కూడా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నేను వారికి విరోధిగా నిలబడతాను. నేను వారికి విరోధముగా నిలబడ్డప్పుడు వారి ప్రాణాధారమును తీసివేస్తాను. మీరు అనవచ్చు, అయ్యా మరి అందరూ కూడా దేవునికి విరోధముగా లేరు కదా, కొంతమంది దేవునికి ఇష్టానుసారంగా దేవుని యందు భయభక్తులు గలవారుగా జీవిస్తున్నారు. మరి వారి సంగతి ఏమిటి అని మీరు ప్రశ్నించవచ్చు. దాని గురించి కూడా చాలా చక్కని జవాబుని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయం 14వ వచనం హెచ్కేఎల్ గ్రంథంలో అంటాడు, నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. ఇది ప్రభువు యెహోవా వాక్కు అంటున్నాడు. చాలా చక్కగా ముగ్గురు భక్తులను జ్ఞాపకం చేశాడు. నోవహు, అలాగే ఆయన అంటున్నాడు, నోవహు, దానియేలు, యోబు. ఈ ముగ్గురు గురించి నేను ఒక్కొక్క మాట చెప్తా. నోవహు ఎవరు అనంటే, మన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుడు జల ప్రళయాన్ని లోకం మీదకి రప్పించక ముందు, ఆదికాండం 6వ అధ్యాయము మీరు చదివితే మీకు అర్థమవుతుంది. రప్పించక ముందు దేవుడు లోకమంతటిని పరీక్షించినప్పుడు నోవహు అనే ఒక వ్యక్తిని ప్రభు కనుగొన్నాడు. కనుగొన్న ప్రభు అంటున్నాడు, నోవహు, నీ ఒక్కడివే ఈ తరము వారిలో నీతిమంతుడవుగా నాకు కనబడుతున్నావు అన్నాడు. అంటే నోవహు దేవుని దృష్టికి నీతిమంతుడై ఉన్నాడు. నీతిమంతులు తమను తాము రక్షింపబడతారు. రెండవదిగా చూస్తే ఆయన అంటూ ఉన్నాడు, దానియేలు అన్నాడు. మీరు దానియేలు గ్రంథంలోనికి వెళ్తే దానియేలు గురించి రాయబడుతుంది. దానియేలు ప్రార్థనా పరుడు. ఆమేన్. దానియేలు ఎవరండి? ప్రార్థనా పరుడు. దానియేలు గురించి బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటంటే, దినమునకు మారు ప్రార్థన చేసేవాడు దానియేలు భక్తుడు. దానియేలు భక్తుడి గురించి బైబిల్ ఎంతో స్పష్టంగా సెలవిస్తుంది. దానియేలు ప్రార్థనా పరుడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము ప్రార్థిస్తారో వారికి దేవుడు సహాయం చేస్తాడు. మూడో వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తూ అంటాడు, యోబు అంటాడు. యోబును గురించి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, యోబు యథార్థవంతుడు. యోబు చెడుతనమును విడిచిపెట్టినవాడు. ఆమేన్. యోబు యథార్థవంతుడు. దేవునికి యథార్థవంతుడు అంటే చాలా ఇష్టం అంట.
బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, యథార్థవంతులను బలపరచుటకు దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. నీవు ఎంత యథార్థముగా ఉన్నావో నీకు నీవుగా దాన్ని గుర్తించలేవు, కానీ నీ దేవుడు నీ యథార్థతను గుర్తు చేస్తాడు. యోబు యథార్థవంతుడు అంటున్నాడు. యోబు చెడుతనమును విడిచిపెట్టిన వాడు. యోబు నీతివంతుడు న్యాయవంతుడని పరిశుద్ధ గ్రంథములో స్పష్టముగా జ్ఞాపకం చేస్తున్నాడు. 1వ అధ్యాయం యోబు గ్రంథంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులలో అనగా దేవునికి కోపం వచ్చి భూమి మీద ఉన్న మనుషులకు, దేశములకు, కుటుంబములకు లేక వ్యక్తులకు వ్యతిరేకముగా ఆయన తన కార్యములను చేస్తున్న సమయంలో నీతిమంతులు ఏం చేయబడతారు అంటే వారు కాపాడబడతారు, వారు రక్షింపబడతారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉన్నావా? నీకు నీవే నీతిమంతుడు అని అనుకుంటున్నావా? నీవు దేవుని దృష్టికి యథార్థవంతుడుగా ఉన్నావా? నీకు నీవే యథార్థవంతుడు అని నీవు అనుకుంటున్నావా? నీవు దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థిస్తూ ఉన్నావా? నీ ప్రార్థన, నీ యథార్థత, నీ నీతి నేను సృజించిన దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన హృదయము ఎరిగిన వాడు, మానవుని యొక్క హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడై ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, విశ్వాసఘాతకులైనప్పుడు నేను వారి ప్రాణాధారములను తీసివేస్తాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా మేము చదువుతుంటే చాలా విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దుష్ట మృగాలను ఆ దేశం మీదకి నేను రప్పిస్తానంటాడు. యుద్ధములు ఆ దేశం మీదకి వస్తాయని చెబుతూ ఉంటాడు. కరువు కాటకాల దేశం మీదకి వస్తాయంటాడు. 21వ వచనంలో అంటున్నాడు, ప్రభువు యెహోవా ఈ మాట సెలవించుచున్నాడు, మనుషులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, దుష్ట మృగముల చేతను, తెగులు చేతను ఈ 4 విధముల యెరూషలేము మీదకి తీర్పు తీర్చిన ఎడలా అంటాడు. ఆయన 4 విధాలుగా తీర్పు తీరుస్తాడంటాడు. ఏ విధంగా? ఖడ్గము చేత యుద్ధాలు జరుగుతాయి, క్షామం ఏర్పడుతుంది, దుష్ట మృగాలు అడవిలో ఉండవలసినవి మనుషుల మధ్యలో సంచారం చేస్తాయి, తెగులు వస్తుంది అంటున్నాడు. దేవుడు మానవుని సరిచేయడానికి సృష్టిలో ఉన్న అనేకమైన వాటిని ఆయన ఉపయోగించుకుంటాడు. ఆయన నీరును ఉపయోగించుకుంటాడు, ఆయన నిప్పును ఉపయోగించుకుంటాడు, ఆయన తెగులను ఉపయోగించుకుంటాడు, ఆయన తుఫాను ఉపయోగించుకుంటాడు. ఆయన సృష్టిలో ఉన్న అనేకమైన వాటిని ఆయన ఉపయోగించుకుంటాడు. కారణం ఏమిటంటే సృష్టి అంతా ఆయన మాటకు లోబడుతుంది. ఆమేన్. కానీ మానవుడు మాత్రం లోబడడం లేదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, వారు నా మాట వినడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటకు మనుషుడు లోబడకపోతే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోతే దేవుడే మానవునికి విరోధముగా నిలబడతాడని జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇర్మియా గ్రంథంలోనికి వెళ్తే మరొక మాట రాయబడుతుంది. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు మనము చదువుకుంటే ఇక్కడ యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపమును బట్టి వారిని శిక్షించును అంటాడు. దేవుడు ఏం చేస్తున్నాడు?
ఇర్మియా గ్రంథంలో చాలా స్పష్టంగా రాస్తున్నాడు. భక్తుడైన ఇర్మియా ప్రజల కొరకు కన్నీరు కార్చే ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ ప్రజల పరిస్థితి నీకు తెలియదు. ఈ ప్రజలు ఎలాంటి వారంటే కాళ్ళ కంఠము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు అంటాడు. కాళ్ళ కంఠము లేకుండా తిరుగువారు అంటే ఏంటంటే క్రమశిక్షణ లేని వారు, అక్రమముగా జీవించేవారు, తమకి ఇష్టానుసారముగా జీవిస్తూ తాము జీవించు జీవితమే సరైనదనుకొని మురిసిపోయేవారు మానవుడు. కానీ దేవుడు మానవుడు జీవించడానికి ఒక క్రమమైన పద్ధతిని ఏర్పాటు చేస్తాడు. ఆ క్రమమైన పద్ధతి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని వాక్యాన్ని అనుదినము చదివినట్లయితే ఏ విధముగా జీవించాలో వాక్యము నీకు నేర్పిస్తుంది. నీవు నడవలసిన మార్గమును నేను నీకు ఉపదేశించదని ప్రభువు చెబుతున్నాడు. నీవే విధంగా నడవాలో, నీవే విధంగా మాట్లాడాలో దేవుడే నీకు తెలియజేస్తాడు. కానీ మానవుడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడని జ్ఞాపకం చేస్తుంది. 14వ వచనంలో అంటాడు, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధమును ప్రకటిస్తూ ఉన్నారు. 12వ వచనం క్షమించండి. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహన బలులను నైవేద్యములను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను క్షామము వలనను తెగువ వలన వారిని నాశనము చేయుదును అంటున్నాడు. మనుషులకు వ్యతిరేకంగా విరోధంగా దేవుడు నిలబడుతున్నాడు. ఎందుకో తెలుసా? మానవుడు తన ప్రవర్తనను మార్చుకోకుండా తనకు నచ్చిన విధానంలో తన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి కోపము లేపేవాడుగా ఉంటున్నాడు. దేవునికి కోపం వస్తే, దేవునికి అయిష్టమైన కార్యాలను మానవుడు చేస్తే, అది దేశమైన కుటుంబమైన వ్యక్తి అయినా దేవుడు సహించాడు. ఆయన అంటూ ఉన్నాడు ఏమంటే, ఖడ్గము వలనను క్షామము వలనను తెగులు వలన వారిని నాశనం చేస్తారు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధమైన మాటలను వినొచ్చున్న నీవు దేవునికి విరోధముగా జీవిస్తున్నావా? నీ ఇష్టానుసారంగా నీవు బ్రతుకుతున్నావా? ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకోవలసిన దినమిది. దేవుడు నిన్ను నన్ను సృజించాడు కేవలము మనము ఆయనను మహిమపరచుటకే. దేవుడు తన మహిమ కొరకు మనలను సృజించాడు. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడానికి మనల్ని సృజించాడు. మనమైతే ఆయనకు విరోధముగా జీవిస్తూ మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాము కనుక లోకములోనికి భయంకరమైన పరిస్థితులను మనం కళ్ళారా చూడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎన్నడూ చూడని విధముగా, ఎన్నడూ వినని విధముగా ఈ దినము ప్రపంచమంతా కూడా భయముతో వణికిపోతుంది. ఈ తెగులు ఎక్కడి నుండి వచ్చింది? ఒకవేళ నీ నా పాపములకు, నీవు నేను జీవించే విధానములకు ఇది పనిష్మెంట్ ఏమో? ఒక్కసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. నీ జీవితాన్ని చక్కదిద్దుకో, నీ హృదయాన్ని సరిచేసుకో, నీ బ్రతుకును మార్చుకో. దేవుని యందు భయభక్తులు కలిగిన దావీదు భక్తుని జీవితంలో కూడా ఒక సత్యాన్ని నేను జ్ఞాపకం చేసి ప్రభువుని స్తుతిస్తాం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు కనబడుతూ ఉన్నాయి. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనం వరకు మీరు చదవండి.
జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దానిని చేసింది. యెహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, ఇశ్రాయేలులకు రెండవ రాజు దావీదు మహారాజు. ఈ దావీదు రాజు దేవుని సన్నిధిలో పాపము చేశానని ఒప్పుకొనుచున్నాడు. దావీదు యొక్క మనస్సు ప్రేరేపింపబడి జనసంఖ్య జనులను లెక్కించాలని అనుకున్నాడు. దేవుడు దావీదుకు ఒక గొప్ప వాగ్దానం చేశాడు. దావీదు, నీవు రాజుగా ఉన్న కాలంలో నీ దేశాన్ని విస్తరింపచేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కానీ దావీదు హృదయంలో ఒక కోరిక పుట్టింది. ఎంతమంది మరి జనసంఖ్య ఉన్నారో తెలుసుకోవాలనుకున్నాడు. కానీ అది దేవుడు చేసిన వాగ్దానానికి విరోధమని తెలుసుకున్నాడు. కనుక దేవుడి సన్నిధిలో దావీదు చేస్తున్న మనవి ఏమిటంటే, దేవా, నేను నీ దృష్టికి పాపము చేశాను, నన్ను క్షమించమని దేవుని సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుని ఎరిగిన వారు కూడా పాపము చేస్తే దేవుడు క్షమిస్తాడా? మనం ఆలోచించవచ్చు. నేను దేవుడిని తెలిసిన బిడ్డను కనుక నేను ఎన్ని తప్పులు చేసినా చెల్లిపోతుందిలే అనుకునే భయంకరమైన పరిస్థితులు ఈరోజు భక్తి గల వారిలో కనబడుతూ ఉన్నాయి. కానీ దేవుడు పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని మాత్రం క్షమించాడు. పాపానికి తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది అని ఇక్కడ రాయబడుతూ ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దావీదు చేసిన మనవిని ఆలకించిన దేవుడు దావీదు దగ్గరికి ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త దావీదుతో మరి ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. చూడండి 12వ వచనం. నీవు పోయి దావీదుతో ఇట్లను, యెహోవా సెలవిచ్చినది ఏదనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదాన్ని నీవు కోరుకొనిన ఎడల నేనది నీ మీదికి రప్పించెదను అంటున్నాడు. సో దేవుడు దావీదుకు ఒక సమాచారాన్ని పంపించాడు. దావీదు దేవుని సన్నిధిలో మనవి చేశాడు. దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, నేను చేసిన తప్పే అన్నప్పుడు దేవుడు, సరే నీవు చేసిన తప్పును ఒప్పుకున్నావు కనుక నేను నిన్ను క్షమిస్తున్నానని చెప్పలేదు. కానీ నీవు చేసిన తప్పుకు తప్పకుండా నీకు పనిష్మెంట్ ఉండాలి, ఉంటుంది అని చెప్పాడు. ఎందుకంటే తప్పు చేసి ప్రతి వారిని క్షమించుకుంటూ వెళ్ళిపోతే ప్రతి వారు తప్పు చేస్తూ ఇంకా ఆ పాపం అలా పుట్టలుగా పెరిగిపోతుంది. కనుక దేవుడు తప్పు చేసిన ప్రతి వ్యక్తికి తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాడు. ఒకవేళ నీవు దేవుడి యొక్క భయభక్తులు వాడమైనప్పటికీ, నీవు నిత్యం దేవుడి సన్నిధిలో కనబడేవాడమైనప్పటికీ, ఒకవేళ నీవు దేవుడు అంటే మహా ప్రేమించేవాడమైనప్పటికీ, దేవుడికి విరోధంగా జీవించినప్పుడు దేవుడు తప్పక నిన్ను శిక్షిస్తాడు. ప్రభు చెప్పిన సమాచారం ఏమిటి అని అంటే, 3 విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడు చూడండి, 11వ వచనంలో ఆయన అంటున్నాడు, కావున కాదు దావీదు నుండకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పారు, నీవు నీ దేశమందు 7 సంవత్సరాల క్షామము కలుగుటకు ఒప్పుకొనువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నీ నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొనువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొనువా? యోచించుకొనుము అని చెప్పాడు. దేవుడు చెప్పిన చక్కని మాట ఏమిటంటే, అయ్యా, మీరు ఎవరైతే దేవుని యందు భయభక్తులను విడిచి దేవుని లోపల జీవిస్తున్నారు వారికి దావీదు దేవునికి హృదయానుసారుడైన దావీదు దేవుని బహుగా ప్రేమించేవాడు. దావీదు దేవునికి ఎంతో సమీపముగా
జీవించిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయనను దేవుడు దావీదును క్షమించలేదు. ప్రైజ్ ది లార్డ్. దావీదుతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. దావీదు, నీవు చేసిన తప్పిదానికి ఒక 3 పనిష్మెంట్లు నీకు ఇస్తున్నాను. ఈ 3లో నువ్వేదైనా కోరుకోమని చెప్పాడు. మొదటిగా ఆయన అంటాడు, నీ దేశము యందు 7 సంవత్సరాలు క్షామము కలుగుటకు నీవు ఒప్పుకుంటావా? రెండవదిగా, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుంటావా? మూడవదిగా, దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా అన్నాడు. ఈ 3 విషయాల్లో నీకు ఇష్టం వచ్చింది కోరుకో అన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు అన్నీ కూడా మనకిష్టమైన అన్నీ కూడా చేస్తే మనల్ని ఏమి అనడు, ఆయన ప్రేమ గలవాడు, దయగలవాడు, కృపగలవాడు అనుకుంటాం. కానీ దేవునికి ఇష్టానుసారుడు, దేవుని యొక్క హృదయానుసారుడైన దావీదు సైతము దేవుడు పనిష్మెంట్ చేస్తున్నాడు. ఏంటంటే, నీవు ఒకవేళ నా మాట వినలేదు కనుక 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానన్నాడు. ఈ 3 పనిష్మెంట్లలో నీకేది కావాలని అడిగితే దావీదు అంటున్నాడు, చివరి పనిష్మెంట్కు ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏంటంటే, దేశమందు 3 దినములు తెగులు రావడానికి ఇష్టపడ్డాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడు? 15వ వచనంలో, అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెహర్షెబా వరకు 70,000 మంది మృతి పొందిరి అని రాయబడుతూ ఉంది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కోపము మానవుని మీద రగులుకుంటే మరణం అనేది లోకములోనికి వస్తుంది. మానవులందరూ సుమారు 70,000 మంది అక్కడ మరణించినట్లుగా రాయబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు తిరిగి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. 17వ వచనంలో దావీదు ప్రార్థిస్తాడు. దావీదు, జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవా ఇలాగూ ప్రార్థించాను, చింతగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అని ప్రార్థన చేశాడు. నిజంగా దావీదు దేవుని అందే భయభక్తులు గలవాడైనప్పటికీ దావీదు చేసిన పాపానికి ఆ దేశము మీదికి తెగులు వచ్చింది. ఆ తెగులు చేత 70,000 మంది మరణించారని రాయబడుతూ ఉంది. తిరిగి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, ప్రభువా, నేను చేసిన పాపానికి గొర్రెల వంటి ఈ జనులను ఎందుకు నీవు శిక్షిస్తూ ఉన్నావు? కనుక నాకును నా ఇంటి వారికి ఆ శిక్షను రప్పించమని అతడు ప్రార్థించాడు. దావీదు ప్రార్థన దేవుడు విన్నాడు కనుక దేవుడు ఆ తెగులును ఆపివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని మాటలను వినుచున్న నీవు నేను కూడా ఎక్కడైనా దేవునికి విరోధముగా పాపము చేశామా? ఎక్కడైనా దేవునికి విరోధముగా జీవిస్తూ ఉన్నామా? మన ప్రవర్తనలో కానీ, మన మాటల్లో కానీ, మన క్రియల్లో కానీ దేవునికి విరోధముగా ఉంటే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం. దావీదు వలె ప్రభువా నన్ను క్షమించు అని ప్రభు సన్నిధిలో అడుగుదాం. మన ప్రభు కరుణా వాత్సల్యము గలవాడు, కృపా సమృద్ధి గలవాడు మన దేవుడు. ఆ దేశము మీదకి వచ్చిన తెగులును దేవుడు ఆపివేశాడు. దావీదు ప్రార్థనను దేవుడు విన్నాడు. ఈ దినమందు నీతిమంతుడుగా ఉన్న నీవు, యథార్థవంతుడుగా ఉన్న నీవు, ప్రార్థనాపరుడుగా జీవిస్తున్న నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే నీ దేశము మీద ఉన్న ఈ తెగులు తొలగిపోతుంది. ప్రపంచ దేశాల మీద ఉన్న తెగులు తొలగిపోతుంది. ఎందుకంటే తెగులును రప్పించిన వాడు దేవుడే, దానిని తిరిగి ఆ తెగులును ఆపివేయగలిగిన వాడు దేవుడే. ప్రపంచ దేశాలన్నీ కూడా
భయముతో వణికిపోతున్న ఈ పరిస్థితుల్లో దేవుని యందు భయభక్తులు కలిగిన దేవుని బిడ్డ, నీవు మోకరించు, నీవు ప్రార్థించు. ప్రభువా, ఈ తెగులను మా దేశం నుండి తొలగించుమని నీవు ప్రార్థించు. ఆయన నీ దేశాన్ని స్వస్థపరుస్తాడు, ఆయన ప్రపంచాన్ని స్వస్థపరుస్తాడు. ఈ భయంకరమైన మహమ్మారి కరోనాను మన ప్రపంచములో నుండి ఆయన తీసివేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలను వినుచున్న నీవు నేను దేవునికి విరోధముగా జీవిస్తే, అనగా దేవునిగా ఆరాధించకపోతే, దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోతే దేవునికి కోపం వస్తుంది. ముందుగానే మనం చెప్పాం కదా, ప్రభుత్వం యొక్క ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ప్రభుత్వానికి కోపం వస్తుంది. ప్రభు యొక్క చిత్తమునకు వ్యతిరేకంగా జీవిస్తే దేవుడికి కూడా కోపం వస్తుంది. దేవునికి కోపము రేపక దేవుని చిత్తమునకు లోబడుతూ ప్రభు సన్నిధిలో దేవుని పిల్లలమైన మనం తగ్గించుకొని దినదినము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఇంకా ఎవరైనా లోకములో నీకు మంచి స్నేహితులు ఉంటే వారికి కూడా ఈ సత్యాన్ని తెలియచేయి. ప్రభు సన్నిధిలో ప్రతి మోకాలు వంగాలి, ప్రభు నామాన్ని ప్రతి నాలుక ఒప్పుకోవాలి. ప్రభువే మనల్ని రక్షించడానికి సమర్థుడు. శిక్షించువాడు ఆయనే, రక్షించువాడు ఆయనే. ఈ భయంకరమైన శిక్ష నుండి మనల్ని రక్షించమని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీవు మాత్రమే మమ్మల్ని కాపాడడానికి సమర్థుడం. నీకు విరోధముగా జీవించినప్పుడే తెగులును రప్పించే దేవుడు, క్షామమును రప్పించే దేవుడు. మనుషులెల్లరూ చేసిన ప్రతి విధమైన పాపములను పరిహరించి మానవ లోకానికి శాంతి, సమాధానము, సంతోషమును అనుగ్రహించుమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ నీ లేఖన భాగాలను, పరిశుద్ధమైన మాటలను విన్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ కార్యక్రమంలో పాల్పొందిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పరలోకం నుండి మీరు ఆశీర్వదించండి. సియోను ప్రార్థన మందిరముతో అంటుకట్టబడిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించుమని ఈ దినమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం ఈ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి బిడ్డకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి, సర్వలోక మానవాళికి, సియోను ప్రార్థన మందిర విశ్వాసులందరికీ దేవుని కృప సదా తోడయుండును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ యొక్క ఫేస్బుక్ పేజీని కూడా మీరు ఫాలో కావాలని తెలియజేస్తున్నాం. అనుదినము ఆత్మీయ కార్యక్రమాలను మీరు వీక్షించడానికి మాతో కూడి ప్రభువుని ఆరాధించండి. మే గాడ్ బ్లెస్ యూ.